30 ఏళ్ల నుంచి మీకు పరిచయం అంటున్నారు. ఇప్పుడు వారి కుటుంబ నేపథ్యంలో ఎట్లా ఉండబోతుంది? వారికి ఎందరు అన్నదమ్ములు? ప్లస్ అక్కాచెల్లెలు ఎంతమంది? వారికి బంధువర్గం ఎట్లా సపోర్ట్ చేసింది? బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగైనా దావత్ అయినా పట్టైనా ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్. లేకపోతే ఒంటరిగానే కుటుంబ సభ్యుల సపోర్టు ఉండి లేకుండా కొంతమంది కూడా ముందుకెళ్తా ఉంటారు. మరి ఈ రాజకీయ క్షేత్రంలో మరి వారి బంధువుల నుండి గాని, వారికి ఉన్నటువంటి సపోర్ట్ ఎట్లా ఉంది? కుటుంబ సభ్యుల నుండి ఎట్లా ఉండే? వాళ్ళు 5గురు అన్నదమ్ములు, ఇద్దరు అక్కచెల్లెళ్ళు. వాళ్ళ కుటుంబం అంటే వ్యవసాయ కుటుంబం. వాళ్ళు ఎలాంటి వాళ్ళకి ఆస్తులు పాస్తులు లేవు. మనిషికి 2, 3 ఎకరాల భూమి, 4 ఎకరాలు, 5 ఎకరాలు ఉండవచ్చు. ఎవరి వ్యవసాయం వాళ్ళు చేసుకునేది. ఆయన ఒక్కడే మాతోటి మేము యూత్‌గా ఏర్పడి యూత్ మండల పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డాడు. అప్పుడు ఈ యూత్ అధ్యక్షుడు అంటే మేము అప్పుడు పార్టీలు పెట్టుకోలే. ఆ పార్టీలు పెట్టుకోముందుకే యూత్ అనేది ఏర్పడి ఒక అధ్యక్షునిగా ఏర్పడితే అప్పుడు ఆర్. సురేందర్ రెడ్డి "అరే బాబు, మీరు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండరా? మీకు కాంగ్రెస్ పార్టీ మీకు అన్ని అండదండలు ఉంటుంది. మీకు అవకాశాలు కల్పిస్తాం" అని చెప్పని కాంగ్రెస్ పార్టీలో ఆ యూత్‌ను మేము అప్పుడు విలీనం చేయడం జరిగింది. ఆ విలీనం చేసే క్రమంలో వాళ్ళకి ఆస్తులు లేవు, పాస్తులు లేవు. అప్పటికైనా ఒక ట్రాక్టర్ డ్రైవర్, వ్యవసాయ కుటుంబంలో ట్రాక్టర్ తోలుతాడు. తోలుతూ ఇక ఈ ట్రాక్టర్‌ను పక్కకు పెట్టి ఇప్పుడు ఏదైనా సమస్యలు, ప్రజల సమస్యలు మొదలైనాయి. అక్కడ ఏమైనాయి, సరైన పంటలకు గిట్టుబాటు ధర లేక ఈ మిల్లులలో పోతే వడ్లు కొనుడు లేదు. ఆ కొన్న వడ్లకు సరిగ్గా పైసలు ఇవ్వడం లేదు. ఇక ఇప్పుడు అప్పుడున్న పరిస్థితులలో ఒక క్వింటాల్‌కు కాంటాలు కొడితే అప్పుడు 70 కిలోల బస్తాలు ఉండే. 70 కిలోలు జోకితే 80 కిలోలు, 90 కిలోలు వచ్చేది. ఇలాంటి వాటి మీద ఇక మేము యూత్‌గా పోరాటం చేయడం మొదలుపెట్టినాం. ఆ తర్వాత కొద్ది రోజులకు ఈ గుడంబ మీద కొంత బాగా ఈ పల్లెలలో గుడంబ ప్రభావం బాగుండే. ఈ గుడంబను నిర్మూలించాలని చెప్పని నిరంతరం తెల్లందాకా పొద్దుందాకా నిద్రాహారాలు మానేసి మేము యూత్‌గా ఉన్నాం అప్పుడు. ఊళ్ళలోకెళ్ళి గుడంబం మన నల్లబెల్లి హెడ్ క్వార్టర్‌లో గాని రావద్దు, పల్లెలకు రావద్దని చెప్పని ఆ గుడంబ మీద మళ్ళీ కొన్ని రోజులు ఎవరైతే గుడంబ అమ్ముతారో, పెడతారో వాళ్ళ ఇండ్ల మీద దాడులు చేయడం, ఆ గుడంబ బట్టీలు పలగొట్టడం, ఇలాంటి ఈ కార్యక్రమాలు ఇక ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోయినాం. అట్లా ఆ ప్రజలల్లా ఈ విధంగా మెదులుకుంటూ ఆయన ఇలా ఈ స్టేజ్‌కి వెళ్ళిపోయాడు. అట్లాంటి కష్టాలు పడి అన్నీ అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్‌లానే ఇట్లాంటివి జరిగినాయి. అప్పుడున్న పరిస్థితులలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అప్పుడు. ఆ సమయంలో చాలా కష్టాలు పడ్డాం మేము. పోలీసులతోటి దెబ్బలు తిన్నాం. ఈ వీళ్ళేందిరా ఇదంతా చేస్తాన్లు, ఇదేంది ఒకటి, మేము మా చట్టాన్ని మా చేతిలో తీసుకొని వీళ్ళు ఇది చేసుడేంది, గుడంబ బట్టీలు ఊలగొట్టడం ఏంది, ఈ రైతు మిల్లుల మీద వీళ్ళు దాడులు చేసుడేంది, అని చెప్పడానికి మా మీద కొన్ని నిర్బంధాలు బాగానే మోపైనాయి అప్పుడు. అయినా అవన్నీ కేసులో భయపడకుండా అన్నిటికీ ఎదుర్కొని వెళ్ళిపోతూ జనాలల్లో పాతుకుపోయి ఇలా ఆ స్టేజ్‌కి ఇంత పేరు ప్రతిష్టలు సంపాదించిండు అనంటే నిస్వార్థంగా, నిజాయితీగా ఇలా. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నేపథ్యంలో డబ్బులు ఉంటే ఏమైనా చేయొచ్చు, ఓటర్లను కొనుక్కోవచ్చు, ప్రలోభాలు పెట్టొచ్చు, వాళ్ళకి కావాల్సినవన్నీ తాయిలాలు ఇవ్వచ్చు, అప్పటికప్పుడు ఎన్నికల స్టంట్లు కూడా చేయొచ్చు అన్నటువంటి ఒక ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి పరిస్థితులలో ఇప్పుడు కొంతమంది లీడర్లుగా చలామణి అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం ఇదంతా. కానీ ఎలాంటి రాజకీయ నేపథ్యం కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ ఏమీ లేకున్నా కానీ ప్రజా సమస్యలే పరమావధిగా వండుకుంటూ నిలబడ్డ నాయకుడిగా పెద్ద సుదర్శన్ చెప్తానంట, అంతేనా? అవునండి. అదే పెద్ద సుదర్శన్ రెడ్డి ప్రజలల్లో పుట్టిన వ్యక్తి, ప్రజల కోసం పనిచేసాడు. ప్రజలే ఆయనకు పట్టం కట్టేళ్ళు. ప్రజలే ఓట్లేసి గెలిపించారు. ఆయన 10 రూపాయలు కూడా ఎక్కడ ఎవరికి పెట్టలేదు. 10 రూపాయలు కూడా ఆయన ఎప్పుడు ఒకరి నుంచి ఇది ఆశించలేదు. ఆయనకు 10 రూపాయలు 10 మందికి ఇవ్వలేదు. అట్లా ఎదిగిన వ్యక్తే. ఆ ప్రజలే ఆయనను ఈ స్టేజ్‌కి తీసుకుపోయిండు. ఆ ప్రజల సమస్యలే ఎజెండాగా పెట్టుకున్నారు కాబట్టి ప్రజల కోసం పనిచేసిన వాళ్ళకి ఎవరైనా ప్రజలు వదులుకోరు కదా. అట్లాంటి వ్యక్తి కాబట్టి ఆయన ప్రజలే వారధులుగా ఆయన ప్రజల కోసం పనిచేసిండు. ప్రజలే ఆయనకు పట్టాలు కట్టిండు. ప్రజలే ఆ స్థితికి తీసుకుపోయిండు. ఆ ప్రజలే ఆయన ప్రాణం కాబట్టి ప్రజల కోసం ప్రయత్నిస్తూ ఇవాళ ఈ స్టేజి ఇంత సంపాదించి, ఇంత పేరు ప్రతిష్టలు సంపాదించి మా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో మంచి పని చేసి అన్ని సీసీ రోడ్లు కానీ, గ్రామీణ అభివృద్ధిని, పట్టణాభివృద్ధిని చాలా చేసిండు. మెడికల్ కాలేజీ, బీసీ హాస్టళ్ళు, ఎస్సీ హాస్టళ్ళు, గవర్నమెంట్ నుంచి ఎన్ని రావాల్సి ఉన్నాయో అన్నీ తీసుకొచ్చి ఇలా నర్సంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పెట్టి అలాంటి నాయకుడు
అవసరం ఈ ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎందుకంటే గత ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణ చాలా వెనుకబడిందని అనుకోవచ్చు. మరి ఇట్లాంటి స్థాయిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి తను సీఎంకు కూడా సన్నిహితంగా ఉండడం వల్ల ఇవన్నీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే సాధించుకోవచ్చు అని అనుకోవచ్చా? లేక ఉమ్మడి రాష్ట్రంలో ఉంటే ఇవన్నీ సాధించేటువంటి పరిస్థితులు ఉండేనా? ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉంటే మనకు ఎవరు ఇస్తారు? ఇప్పుడు మన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇలా ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి ఇలా అన్ని నిధులు చేయదలుచుకున్నాడు. ఆయన ఇన్ని నిధులు అక్కడ ముఖ్యమంత్రితో కొట్లాడి నేను మొదటి నుంచి కష్టపడతానా, తెలంగాణ నా ఎజెండా కాబట్టి తెలంగాణ కోసం మీరెంతైతే పని చేసిండ్రో నేనంతా పని చేసిన కాబట్టి నా నియోగవర్గం కోసం నేను ఇంత పని చేసినని ముఖ్యమంత్రితో కొట్లాడి, మంత్రులతోటి కొట్లాడి మా నర్సంపేట నియోగవర్గానికి ఏది కావాలనో అది తెచ్చిపెట్టాడు. అక్కడ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఏ విషయంలో కూడా ముఖ్యమంత్రితో లొల్లి పెట్టుకునైనా ఇక ఆయన ఏం తిప్పలబడ్డాడో కానీ అభివృద్ధి మాత్రం నర్సంపేట అంటేనే పెద్ది అంటేనే నర్సంపేట. ఆ అభివృద్ధి చేయడంలో కానీ ఆ పనితనంలో కానీ ఆయన చేసిన పనిలో కానీ అంత నిబద్ధతోటి చేసిండు కాబట్టి ఇలా ఈ నర్సంపేట ఇంత ఈ నియోగవర్గం అభివృద్ధిలో ఉన్నది. ఇక్కడ మనం గమనించవచ్చు పూర్తిగా పెద్ది సుదర్శన్ రెడ్డి అతను గ్రామీణంలో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలే ప్రధాన ఎజెండాగా తీసుకున్నారు కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి నాయకుడిగా చలామణైనారు. ఆ తర్వాత ఇక్కడ అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు ఎందుకంటే గుడుంబా కూడా పట్టి పీడిస్తున్నటువంటి సమయం ఆ గుడుంబాని ఎదుర్కోవడానికి కూడా కొంతమంది యూత్ను సమీకరించుకొని కొంత ఇబ్బందికర వాతావరణాలు ఎదురైనప్పటికీ కూడా నిర్బంధాలు ఎదురైనప్పటికీ కూడా గుడుంబ స్థావరాలను ధ్వంసం చేయడము అలాగే రైతులు ఎదుర్కొంటున్నటువంటి గిట్టుబాటు ధరకు సంబంధించి కూడా అనేక సమస్యల మీద అప్పటి నుండే పోరాడుతున్నాడు కాబట్టి వాటి మీద కూడా ఫైట్ చేయడము దానికి యూత్ను సమీకరించుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నటువంటి ఒక ఆలోచనలు కూడా అప్పటి ప్రభుత్వాలు చేస్తున్నాయంటే ప్రజల మీద కానీ తన గ్రామం మీద కానీ ఇక్కడ సామాజిక రుగ్మతల మీద కానీ ఎంత చిత్తశుద్ధి ఉండి ఊరి కోసం పరితపించింది అన్నటువంటి విషయాలు కూడా మనం గమనించాల్సి ఉంటుంది. అట్లాంటి నేపథ్యమే ఇక్కడ తను గ్రామ స్థాయి నుండి మండల స్థాయి అలాగే జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి ఇవన్నీ వెళ్ళిన తర్వాత ఇక్కడ సివిల్ సప్లై చైర్మన్గా కూడా పనిచేశాడంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి తను ఆ స్థాయికి వెళ్ళి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు కూడా ఒక గ్రామంలో ఉన్నటువంటి సమస్యలుగా చూసినటువంటి పరిస్థితి. ఎందుకంటే గ్రామంలో ఉన్నటువంటి సమస్యలే ప్రతి గ్రామంలో ఎదుర్కొంటున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కాబట్టి వాటన్నిటికి సంబంధించి కూడా రైతుల సమస్యలే ప్రధాన ఎజెండాగా కూడా పనిచేసినటువంటి పరిస్థితి. సీఎం కేసీఆర్గా గతంలో పనిచేసినటువంటి కేసీఆర్కు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కూడా ఎక్కడ అతన్ని వీడకుండా సలహాదారుడిగా ప్లస్ సమస్యల మీద కూడా స్పందించేటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి నేపథ్యంలో మరికొంతమంది మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుంటే పెద్ది సుదర్శన్ రెడ్డి చాలా విషయాలు కూడా మనం గమనిస్తున్నాం. ఒక్కొక్క విషయం చెప్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఒక నాయకుడు అంటే ఇట్లా ఉంటాడా, మరి ఇంతింతై వటుడింతై అని ఎదగాలంటే మరి ఏ లక్షణాలు ఉండాలన్నది కూడా ఇక్కడ మనకు ప్రధానంగా ఉండొచ్చు. మరి ఇట్లాంటి లక్షణాలు ఉన్నటువంటి నాయకుడు మరి మీ ఊరికి ఎంతో ప్రతిష్టను తీసుకొచ్చారు, ఒక రాష్ట్ర స్థాయి గుర్తింపు కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మరి పెద్ది సుదర్శన్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి సమయంలో కూడా చాలా మంది తిరిగి కోలుకొని తొందరగా రావాలనే ఒక ఆకాంక్షను కూడా వెలిపిస్తున్నారు. మరి మీకు ఎట్లా అనిపిస్తుంది? మరి పెద్ది సుదర్శన్ రెడ్డి మీ గ్రామానికి చేసిన సేవలు ఎట్లాంటివి? యాజ్ ఒక నల్లవెల్లి మండల వాసిగా నేను కోరుకునేది ఆ భగవంతుడు అతనికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలి. నల్లవెల్లి అంటే సుదర్శన్ రెడ్డి రాష్ట్ర స్థాయిలో మా మండలానికి గుర్తింపు వచ్చిందంటే అది పెద్ది సుదర్శన్ రెడ్డి. రాజకీయాలకు అతీతంగా అది కేవలం అతని జీవితంలో సుఖం అనేది ఏ రోజు కూడా కోరుకోలేదు. ప్రజల కోసమే పోరాటాలు చేసి జస్ట్ అతనికి వచ్చి జడ్పీటీసీ అయిన తర్వాత కూడా సుఖం అనేది లేదు ఆయనకి ఏ రోజు కూడా. ఎక్కడ ఇది చేసుకొని ఉన్నా ఎవరితోనున్నా నెల్లవెల్లి మీ ఒక అంటే బంధుత్వం అనేది లేదు. ప్రజలే ఆయనకు బంధువులు, ప్రజలే ఆయనకు ఆస్తి. అది ఏ ఉన్నా నిత్యం ప్రజలతోని తెల్లారులేస్తే సాయంత్రం పండుకునే వరకు ప్రజలు 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 అనుకొని ఇది చేసుకొని ఉంటే ఆ ప్రజా ఉద్యమంలోనే వాళ్ళకి ఇది చేసుకొని చేసి ఒక జస్ట్ ఆయనకు ఒక ఎమ్మెల్యే అయినప్పుడు 4 రోజులు ఏదన్నా ఉంటే అది కూడా ప్రజా సమస్యల కొరకే పనిచేయవచ్చు తప్ప అతనికి వ్యక్తిగత ఎజెండా అనేది లేదు. అందుకే ఉద్యమ నాయకుడై రాష్ట్ర స్థాయిలో ఈ రోజు వెలుగుతా ఉన్నాడు. అది నెల్లవెల్లి చేసుకున్నటువంటి పుణ్యం. నెల్లవెల్లి బిడ్డగా అతను రాష్ట్ర స్థాయిలో గుర్తింపు రావడానికి ప్రధాన కారణం అది. గత ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి అంటే నర్సంపేట నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి కూడా కొన్ని మాటలు మాట్లాడడం ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో కానీ మీడియాలో కూడా ఒక సంచలనం రేపుతున్నాయి. గతంలో తాను
నాకు ఉద్యమంలో పోరాడినటువంటి నేపథ్యం నాకు ఉంది కాబట్టి నేను ఒక కన్ను ఒక కాలు కూడా నాకు చాలా ఇబ్బందికర వాతావరణం ఉంది. నేను అందరినీ పట్టించుకోలేదని చెప్పి ఇట్లా అంటున్నారు. కానీ ఉద్యమంలో కన్ను కూడగొట్టుకున్నటువంటి సందర్భం ఉందని చెప్పి మళ్ళీ ప్రజలతోటి తన సమస్యను చెప్పుకున్నారు. కానీ అప్పటిదాకా ఎవరికీ చెప్పలేదు. కానీ ఒక పెద్ది సుదర్శన్ రెడ్డి అహంకారం ఉంటుందన్నటువంటి భావన కొంతమందిలో కలిగిందన్న దాని మీద వివరణ ఇచ్చుకున్నటువంటి పరిస్థితి. మరి నిజంగా పెద్ది సుదర్శన్ రెడ్డికి అహంకారం ఉండేనా? లేకపోతే ఎట్లాంటి అది? ఆ అహంకారం అనేది లేదు. నల్లవెల్లి మండలంలో అతి కొద్ది మందికి ఆయన ప్రాబ్లమ్స్ ఏంటియో తెలుసు. నాకు నేను చిన్నప్పటి నుంచి కూడా రాజకీయం నేర్చుకుంది ఆయనతోని, ఆయన వెంబడి తిరిగినాం కాబట్టి అతని తెలవకుండా వాళ్ళే చూసుకుంటే నమస్తే పెడతలేడు అనే కామెంట్ కొంతమంది, కానీ దాని తర్వాత కొన్ని తెలుసుకున్న వాళ్ళు దాని తర్వాత ఎవరు కూడా కామెంట్ చేయలేదు. వాస్తవం అది. ఒక కన్ను అంటే కనబడదు కాబట్టి నమస్తే పెడితే కొంచెం అది ఆ ప్రాబ్లంతోని ఆ అహంకారం అనేది ఎక్కడ కూడా లేదు. మేము ఎక్కడ ఇది చేసుకొని పోయినా కూడా ఏదన్నా ఇది చేసుకొని వస్తే పిలిచి మాట్లాడే ఆ చనువు ఉంది ఆయనతోని. ఎందుకంటే అది కేవలం నల్లవెల్లి మండలంలో ఉన్న ప్రతి ఒక్కరికి పార్టీ రాజకీయాలతోని ఒకవేళ సంబంధాలు వేరే పార్టీలో ఉన్నా కూడా అతను ఎంత అక్కడి నుంచి పేరు పెట్టి పిలిచేంత చనువు ఉంది. ఎందుకంటే లోకల్గా మేము అందరం కలిసి తిరిగినాం కాబట్టి ఆ చనువు అనేది, ఆ గర్వం అనేది ఎక్కడ కూడా లేదు. ఆయనకు అది రాలేదు కూడా. ఎందుకంటే ఉద్యమంలోనే 2001 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ 20-25 సంవత్సరాలు ఉద్యమంలో ఉన్నాడు కాబట్టి అటువంటి గర్వం అనేది ఎక్కడ కూడా చేసుకొని మంచి మంచి నాయకులని కడియం శ్రీహరి కానీ, ఎర్రవెల్లి దయాకర్ రావులను కానీ ఉద్యమానికి ఆకర్షితులై మంచి ఇది చేసుకొని చేసినా కూడా నేను వీళ్ళని ఈ స్థాయికి నేను తీసుకురాగలిగినా ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు ఎదిగి రాష్ట్ర స్థాయిలో మంత్రుల పదవులు చేశారంటే అది మా సుదర్శన్ రెడ్డి పుణ్యమే. అంటే అది చివరి చెప్పినా చెక్కపోయినా చాలా మంది లీడర్లను తయారు చేశారు. మంచి మంచి లీడర్లు రాష్ట్ర స్థాయిలో ఉండి వాళ్ళు చేసినా కూడా ఆయన ఎక్కడ కూడా నేను వీళ్ళని చేసిన అనే గర్వం ఎక్కడ కూడా పబ్లిక్ లో ఇది చేసుకుని అనుకోలేదు. అందుకే ఆయన ఉద్యమ నాయకుడు అండి. అలా కేసీఆర్ స్థాయిలో కూడా అతనికి పోయి ఇవాళ ఇది చేసుకుని ఏ నాయకునికి దక్కని గౌరవం ఆయనకు దక్కుతుంది. వాళ్ళందరి ఆశీస్సులతోని సుదర్శన్ రెడ్డి బతికి మళ్ళీ తిరిగి నల్లవెల్లికి రావాలని కోరుకుంటాను. ఓకే, నిజంగా వారి మాటల్లో కూడా చాలా విషయాలు కూడా గోచరిస్తున్నాయి. ఒక్కసారి మరికొంతమంది మాట్లాడదాం. అన్న, పెద్ది సుదర్శన్ రెడ్డి అంటే చాలా వరకు ఇప్పుడు ఒక్కొక్కరు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రజల సమస్యల్ని తెలిసినటువంటి వ్యక్తిగా, ఆ సమస్యల్ని దగ్గరుండి చూసినటువంటి వ్యక్తిగా, ఆ సమస్యలకు పరిష్కారం కనుగొనాల్సినటువంటి అవసరం ఉండి దానికోసం పనిచేసిన వ్యక్తిగా ఇప్పుడు అందరూ పెద్ది సుదర్శన్ రెడ్డి కొనియాడుతున్నారు. మరి మీకు పెద్ది సుదర్శన్ రెడ్డికి ఉన్నటువంటి అనుబంధం కానీ, మరి వారు ఇప్పుడు అనారోగ్యంతో కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు, మరి ఎట్లాంటి ప్రార్థన మీరు చేస్తారు? మేము పెద్ద సుదర్శన్ రెడ్డి, నేను దగ్గర 86 నుంచి మేము కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినాం. అప్పుడు ఓంకార్ ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ, అప్పుడే పొలిటికల్ దిగిండు. అప్పుడు బసవరావు సారే వరంగల్ నుంచి నర్సంపేటలో పోటీ చేసిండు. అప్పుడు ఎంపీ సురేందర్ రెడ్డి ఉండే. అప్పుడే మండలంలో కాంగ్రెస్ పార్టీ అనేది స్టార్ట్ చేసిండు ఆయన. అప్పటి నుంచి మాకు పరిచయం బాగా. కొన్ని ఇబ్బందులు ఆయన ఎదుర్కొన్నాడు, మేము ఎదుర్కొన్నాం. మేము 2 సార్లు జైలుకు పోయినాం. ఆయన సుదర్శన్ రెడ్డి వల్ల 2 సార్లు జైలుకు పోయినాం. కానీ మంచి వ్యక్తి. ఉద్యమం నుంచి రాజకీయాలకు వచ్చిండు. ఎవరి సుత కించపరచుడు అట్లాంటి ఏం లేదు పాపం. ఆయన ఆరోగ్యంతో ముందు కూడా ఉద్యమం జీవితమే సమస్యల మీద పోరాటం. జీవితమే ఉద్యమం పోరాటం. ఆయన వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లో ఉండలే. ఆయన బయట బతుకుంటా, బయట జిల్లా లెవెల్లో ఇక్కడ 2 సార్లు దాడి జరిగితే పోయి జిల్లాలో బతికిండు. అప్పుడు బసవరావు సారయ్య, సురేందర్ రెడ్డి వాళ్ళతో సోపర్ చేసుకుంటా పార్టీ నడిపించుకుంటా పేదలకు ఇక్కడ పెంక ఇప్పించిండు, కొన్ని మోటార్లు ఇప్పించిండు. మైబాద్ నుంచి అప్పుడు లారీల కొద్ది పెంకలు తెప్పించాడు సురేందర్ రెడ్డి ఎంపీ ఉన్నప్పుడు. అప్పటి నుంచి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ పని చేసుకుంటా మళ్ళీ ఉద్యమం రాగానే టీఆర్ఎస్ పార్టీ పోయిండు. మొన్న అంత కొడితే 6 నెలలు అవుతుంది. ఆస్తి 2 ఎకరాలు 3 ఎకరాలు వచ్చింది. అంత బాగా పెద్ద సుదర్శన్ రెడ్డికి. అంతకుమించి వేరే ఆస్తులు లేవు ఆయనకి. ఇక అంతకుముందు అయితే నాకు తెలియదు. అంతేనా? ఆయనతోటి నేను రాజకీయంగా మేము పొలిటికల్ 86 నుంచి రాజకీయం చేసిన ఆయన, నేను ఇక్కడనే లోకల్. పెద్ది సుదర్శన్ రెడ్డి తన సన్నిహితులు వీళ్ళంతా ఇప్పుడు మనం మాట్లాడినటువంటి వాళ్ళందరూ అయితే తను పెద్ది సుదర్శన్ రెడ్డికి వీళ్ళంతా సన్నిహితులు. 86 నుండి అంటే 1986 నుండి కూడా కలిసి మెలిసి పనిచేశామని చెప్పి అంటున్నారు. అంతకుముందు కూడా ఉద్యమాలే, గ్రామ సమస్యల మీద ఉద్యమాలు చేశారు. ఆ తర్వాత ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నల్లబెల్లి మండల యూత్ కాంగ్రెస్గా మొదలైనటువంటి ప్రస్థానం, అంటే గ్రామంలోనే అనేక సమస్యల మీద మొదలెట్టినటువంటి ప్రస్థానం కూడా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా అలాగే కొనసాగింది. అది కాస్త ఆ అలవాటు కాస్త తెలంగాణ ఉద్యమంలో తనకు సహజంగా ఉన్నటువంటి ఆ ఉద్యమ నేపథ్యం అనేది తెలంగాణలో కూడా ఉవ్వెత్తున వెళ్ళేటువంటి క్రమానికి దోహదపడింది. ఇక్కడ ఉన్నటువంటి యూత్ను సమీకరించుకున్నట్టే ఇక్కడ రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా అందరినీ, యువకులను, నాయకులను అందరినీ సమీకరించి వరంగల్ అంటేనే ఒక ఉద్యమాలకు, పోరాటాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచినటువంటి నేపథ్యంలో అట్లాంటి పోరాటం మలిదశ ఉద్యమంలో క్రియాశీలక
పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా, ఒక శక్తిగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మరికొంత మంత్రులు మనం మాట్లాడదాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పెద్ద సుదర్శన్ రెడ్డి తను అనారోగ్య స్థితిలో ఉండడంతో ఎవరు తట్టుకోలేనటువంటి పరిస్థితి. మరికొంతమంది అన్న ఇట్లా పెద్ద సుదర్శన్ రెడ్డి గురించి చాలా ఇక్కడికి వస్తుంటే అందరూ కూడా మాట్లాడుతున్నారు. మరి పెద్ద సుదర్శన్ రెడ్డి ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళకు మీరు కూడా ఎన్నో సహాయం చేసి ఉంటారు. ఆయన గురించి पिता सुदर्शन रेड्डी बहुत अच्छे आदमी है, बहुत काम किया और तेलंगाना के लिए भी बहुत अच्छा काम किया। उन करने से हमारा लैलावली गांव का नाम तेलंगाना में घोषित हुआ। और पेदी सुदर्शन रेड्डी बोले तो बहुत अच्छे आदमी, और कोई भी बच्चे जाओ छोटे बड़े जाओ कोई भी काम के लिए गए तो नको नहीं बोलते थे, बराबर काम करते थे और सबके मिलके जुल के रहते थे। పెద్ద సుదర్శన్ రెడ్డి కూడా అందరినీ కలుపుకొని వెళ్ళేటువంటి వ్యక్తిగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికి